కొన్ని రోజుల నుండి ఎన్టీఆర్ లుక్స్ లో ఎంత చేంజెస్ వచ్చాయో చూస్తూనే ఉన్నాం. దేవరా మూవీలో ఎప్పట్లాగానే కనిపించిన ఎన్టీఆర్ వార్ 2 మూవీలో కాస్త స్లిమ్ గా కనిపించగా, ఈ గ్యాప్ లో ఆయన పూర్తిగా సన్నబడడంతో అసలు ఎన్టీఆర్ కి ఏమైందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు మూవీ కోసమే ఇలా అయ్యాడంటే, మరికొంతమంది లేదు ఎన్టీఆర్ కి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎన్టీఆర్ కి ఇదివరకులాగానే మళ్లీ ఎవరో చేతబడి చేశారంటూ మరోసారి షాక్ ఇస్తున్నారు. మరి ఎన్టీఆర్ పై నిజంగానే చేతబడి చేశారా, లేదా సినిమా కోసం ఇలా అయ్యారా, ఇదివరకు చేతబడి చేశారన్న దాంట్లో నిజమెంత అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఎన్టీఆర్ లుక్స్ పై అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఉన్నట్టుండి ఒక మనిషిలో మార్పు వస్తే దాని వెనుక ఉన్న అసలు రీజన్ తెలుసుకోకుండా కొందరు ఇలా చేతబడి అంటూ లేనిపోనివి క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. నిజానికి ఒకానొక టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చేతబడి జరిగినట్లు రూమర్స్ వచ్చాయి. ఈ ఇష్యూ తర్వాత తారక్ తన ఫ్రెండ్స్లలో ఒకరైన ఓ కమిడియన్ ని దూరం పెట్టినట్టు జోరుగా టాక్ కూడా నడిచింది. అదేంటంటే, గతంలో అనగా 2009లో టీడీపీ తరఫున ప్రచారంలో భాగంగా ఖమ్మంలో మీటింగ్ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఆయన కారుకి ప్రమాదం జరిగింది. దాంతో తారక్ కి బాగా గాయాలవడంతో ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నాడు. అయితే ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ కావడంతో తన ఫ్యాన్స్ అప్పట్లో తట్టుకోలేకపోయారు. మీడియా కూడా పెద్ద ఎత్తున గాసిప్స్ క్రియేట్ చేశాయి. ఎన్టీఆర్ తో పాటు ఆ కారులో ఉన్న వాళ్ళంతా బాగా తాగేస్తున్నారని, అందుకే యాక్సిడెంట్ అయిందని ప్రచారం చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ పై చేతబడి కూడా జరిగిందని చెప్పుకున్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి బాగా రూమర్స్ రావడంతో విసుగు చెందిన ఎన్టీఆర్ అప్పుడే క్లారిటీ ఇచ్చాడు. పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకునే వారికి మరో పని ఉండదు, వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో అసలు చూసుకోరు. నేను తాగేసి కారు ఎక్కానని కొందరు అంటుంటే, మరికొందరు నాపై చేతబడి జరిగిందని అన్నారు. అసలు ఈ మాటల్లో ఏం మాత్రం నిజం లేదు. అందరూ హ్యాపీగా భోజనం చేసి కారు ఎక్కాం, కానీ రెప్పపాట్లో ఇదంతా జరిగిపోయింది. అంతేకాని ఈ ప్రమాదానికి ఎలాంటి కారణం లేదు, ఎవరి తప్పు లేదు. ఒకవేళ నేను డ్రింకింగ్ చేస్తుంటే నాకు డాక్టర్లు సర్జరీ ఎలా చేస్తారని తిరిగి ప్రశ్నించాడు. అయితే ఎన్టీఆర్ కి కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ కనకాల ఇలా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. దీంతో ఖమ్మంలో జరిగిన మీటింగ్ కి ఎన్టీఆర్ తో రాజీవ్ కనకాల, శ్రీనివాస్ వెళ్ళగా ఈ యాక్సిడెంట్ తర్వాత ఎన్టీఆర్ శ్రీనివాస్ ని దూరం పెట్టారని టాక్ వచ్చింది. అయితే ఈ విషయం గురించి గతంలో శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడాడు. యాక్సిడెంట్ తర్వాత తనకి ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ రావడం నిజమే, దానికి కారణం ఎన్టీఆర్ పక్కన ఉన్న వ్యక్తులే అని అన్నాడు. ఆ రోజు మీటింగ్ తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో ఎన్టీఆర్ కారులో తను ఎక్కాల్సిందని, ఎన్టీఆర్ కూడా రమ్మని పిలిచాడని, అయితే తను బ్యాగు వెనక కారులో ఉండడంతో తీసుకొద్దామని వెళ్ళగా ఈ లోపు ఎన్టీఆర్ ఉన్న కారు స్టార్ట్ కావడంతో తను వెనక కారులో కూర్చున్నానని, అయితే కొన్ని సెకండ్లలోనే ఎన్టీఆర్ కారుకి యాక్సిడెంట్ అయిందని, కనీసం యాక్సిడెంట్ అయినప్పుడు ఎలాంటి సైడ్ కూడా రాలేదని, వెంటనే అక్కడికి వెళ్లి చూసి హాస్పిటల్లో చేర్చామని, అయితే ఎన్టీఆర్ ఫ్రెండ్స్ లో ఒకరు శ్రీనివాస్ రెడ్డి రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనడంతో తనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదని, ఆ వెంటనే తేరుకొని నేను రావడం వల్లే తారక్ గాయాలతో బయటపడ్డాడని, రాకపోయి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేదో అని అనడంతో ఆ మాటలని తారక్ కి ఎవరో వేరే విధంగా చెప్పడంతో తనకి ఎన్టీఆర్ కి చిన్న గ్యాప్ వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పై చేతబడి చేశారని, అందుకే ఆయన సన్నబడ్డాడని మళ్లీ ఫేక్ ప్రచారం అయితే మొదలు పెట్టేశారు. నిజానికి ఎన్టీఆర్ పై ఎలాంటి చేతబడి జరగలేదు. ఆయన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ కోసమే అలా అయ్యాడని తెలిసిందే. కెరియర్ మొదట్లో ఎన్టీఆర్ ఎంత లావుగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. దీంతో రాజమౌళి వల్ల ఎన్టీఆర్ బాగా సన్నబడి అప్పటి నుంచి తన బాడీని అలాగే మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. సన్నబడ్డ తర్వాత ఎన్టీఆర్ కెరియర్ మరింత దూసుకుపోతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తన తండ్రి హరికృష్ణ గారు మరణించిన తర్వాత ఎన్టీఆర్ చాలా డిప్రెషన్ అయ్యాడు. అప్పుడు ఆయన ఆరోగ్యం కూడా కాస్త డల్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కి కోవిడ్ రావడంతో ఈ సమయంలో ఆయన హెల్త్ కాస్త సీరియస్ గా మారగా ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించడంతో ఆరోగ్యంగా మారాడు. కానీ ఎప్పుడైతే 2022లో బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడో ఆ సమయంలో ఎన్టీఆర్ చాలా వీక్ గా కనిపిస్తూ నిలబడడానికి కూడా కుదరక సతమతమవుతూ ఉండడంతో ఆ సమయంలో ఎన్టీఆర్ హెల్త్ గురించి హాట్ టాపిక్ గా మారగా రాజమౌళి RRR మూవీ కోసం వెయిట్ లాస్ అయ్యి ఉంటాడని మళ్ళీ అనుకున్నారు. అయినప్పటికీ మధ్యలో ఎన్టీఆర్ హెల్త్ గురించి కొన్ని అప్డేట్స్ వస్తున్న మూవీ పరంగా వెయిట్ లాస్ అయ్యే క్రమంలో అందరూ హీరోలు ఇలాగే చేస్తారని ఫ్యాన్స్ మళ్ళీ లైట్ తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ని చూసారో అతని లుక్స్ ని చూడగా బక్క చిక్కిపోవడంతో షాక్ అయ్యారు. దీంతో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు మొదట్లో లావుగా ఉండి ఇప్పుడు అందరూ ఒజంపిక్ అనే ఇంజెక్షన్ ని వాడి షార్ట్ టైంలో వెయిట్ లాస్ అయ్యి బక్క చిక్కిపోవడంతో వీరిలాగే ఎన్టీఆర్ కూడా తరచూ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకోలేకే ఒజంపిక్ ఇంజెక్షన్ వాడటం వల్లే ఇలా అయి ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.
ఇక అలా ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో ఇతని టీం స్పందిస్తూ ఎన్టీఆర్ ఒజంపిక్ ని తీసుకోవట్లేదని, అతను డైరెక్ట్ గా వర్కౌట్ చేయడం వల్లే సన్నమయ్యాడని చెప్పిన ఇటీవలే రిలీజ్ అయిన వార్ 2లో ఎన్టీఆర్ లుక్స్ ని చూసి ఆ మూవీ ఫ్లాప్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ మెయిన్ రీజన్ అని, తనేదో హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నాడనే వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే మళ్లీ ఎన్టీఆర్ తన బామర్ది పెళ్లిలో మరింత సన్నంగా కనిపించడంతో తనకి సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, ఆ విషయాన్ని దాచుతున్నాడని అభిమానులందరూ కాస్త టెన్షన్ పడ్డారు. అంతేకాదు తాజాగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ సంస్థ కోసం చేసిన కొత్త యాడ్లో హాట్ టాపిక్ గా మారాడు. ఈ అడ్వర్టైజ్మెంట్ లో ఎన్టీఆర్ చాలా బక్క చిక్కిపోయి నీరసంగా కనిపిస్తూ గుబ్బురైన గడ్డం పెంచి మనిషిని కనిపెట్టలేనంతగా మారిపోయి ఉండడంతో మరోసారి ఎన్టీఆర్ లుక్స్ గురించే చర్చలు మొదలయ్యాయి. ఇక అలా సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఎన్టీఆర్ ఈ లుక్ లో బాలేడని, హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదని, తనకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్లే నీరసంగా కనిపిస్తున్నాడని, అతని లుక్స్ ని మతపరమైన కోణంలో కూడా పోల్చి ట్రోల్స్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు తట్టుకోలేకపోయారు. అలా తర్వాత కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అలాగే కనిపించడంతో సడన్ గా ఎందుకు ఇంతలా సన్నగా తయారయ్యాడనే క్వశ్చన్స్ అందరిలోనూ రైజ్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించలేదు గానీ అతని సన్నిహితులు స్పందిస్తూ తనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని, ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నాడని, ఆ సినిమాలో డ్యూయల్ రోల్ ఉండగా ఒకటి తండ్రి పాత్ర అయితే మరొకటి కొడుకు పాత్ర అవడంతో కొడుకు పాత్ర కోసమే ఎన్టీఆర్ ఈ కొత్త లుక్ లోకి మారాడని, ఆ పాత్ర కోసం 2025 ఫిబ్రవరి నుండి డైట్ ఫాలో అవుతున్నాడని, ఆ డైట్ వల్లే ఎన్టీఆర్ ఇలా మారిపోయాడని చెప్పగా, అందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకు ఈ లుక్ వద్దు, ఎన్టీఆర్ మునుపటి రూపం వస్తేనే మేము మూవీ చూస్తామని సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ మూవీ ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది. ఇది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్. ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కొన్ని షెడ్యూల్స్ లేట్ అవ్వడంతో ఈ మూవీ ఏడాది మధ్యలో లేదా దసరాకి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. కాగా ఎన్టీఆర్ తన పాత్ర కోసం భారీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు కఠినమైన స్టంట్స్ చేస్తున్నాడు. పైగా సినిమాలో అత్యంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయని, పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుందని, ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ ఒక పీక్ అని నిర్మాతలు తెలిపారు. ఇక ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ మరో 2 మూవీస్ కి సైన్ చేసినట్టుగా తెలియగా అవి కూడా త్వరలో సెట్ లోకి వెళ్తున్నాయని తెలిసింది. అయితే అందులో ఒక మూవీ 2027లో రిలీజ్ అవనుందట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్టీఆర్ కేవలం మూవీస్ కోసమే తన బరువు తగ్గించుకుంటున్నాడని, మళ్ళీ తర్వాత చేయబోయే మూవీస్ లో తను మునుపటి రూపంలో కనిపించనున్నాడు. మరి ఎన్టీఆర్ లుక్స్ గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఎన్టీఆర్ నటించిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.